హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి వేడుకలకు హాజరు కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. గవర్నర్ వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజ్ భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని, నేషనల్ బిల్డింగ్ ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు. ఫామ్ హౌస్లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని హితవు పలికారు. For the national anthem. నా ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విశిష్ట అతిథులకు, ప్రజా ప్రతినిధులకు, సీనియర్ అధికారులకు, రాజ్భవన్ పరివార్ సభ్యులకు, గౌరవ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. My respects to all the dignitaries who have assembled here, all the officers, my dear people.